హాయ్ అండి. వెల్కమ్ టు మధులహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇంకా ఎవరైనా నా వీడియోస్ చూస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్కి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ మరికొంతమందికి రికమెండెడ్ చేయబడుతుంది. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని చూడండి. అలాగే వీడియోస్కి లైక్ చేయండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న బొమ్మలు వచ్చేసి మట్టితో తయారు చేసినవండి. మేము ఊరి వచ్చాను, అదే హాలిడేస్కి ఊరిలోనని చెప్పాను కదా నిన్న వీడియోలో. మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. అయితే అక్కడ మట్టి దొరుకుతుంది, అందుకని మా పిల్లలు మట్టితో ఆడుతున్నారు. ఫస్ట్ మైకిల్ స్టార్ట్ చేశాడు మట్టితో ఆడడం. అయితే ఇక్కడ రెడ్ కలర్లో కనిపించేది ఇసుక మట్టి అండి. అది అంత ప్రాపర్గా రావట్లేదు అని బంకమట్టి లాంటిది తీసుకొచ్చాము. ఆ మట్టి అయితే బొమ్మలు అంటే ఇలాంటి కుండలు అవి తయారు చేసుకోవడానికి ప్రాపర్గా వస్తుందని. అయితే అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా చిన్న చెరువు ఉంటుందండి. ఆ చెరువు అందరూ యూజ్ చేసుకుంటారు, అంటే బట్టలు ఉతుక్కోవడానికి కానీ లేదంటే సామాను కడుక్కోవడానికి కానీ ఆ వాటర్ యూజ్ చేస్తారు. అక్కడ ఉండే మట్టి కొంచెం జిగురుగా ఉంటుందండి, దాంతో బొమ్మలు చేయడానికి ఈజీగా ఉంటుంది. అందుకని అది తీసుకొచ్చాడు మైకిలు. అది ఇక్కడ మధు చేస్తుందండి బొమ్మలు. అంటే వాళ్ళకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు లేదు, ఇదే ఫస్ట్ టైము. అంటే మట్టిలో ఆడుకుంటారు కానీ ఇలా ఒక అంటే వాళ్ళు ఆడుకునే కుండల షేప్లో చేసుకోవాలంటే వంట పాత్రలు ఉంటాయి కదా, అలాంటివి చేయాలని ఇదే ఫస్ట్ టైం వచ్చింది వాళ్ళకి ఐడియా. మైకిల్ మధు చేస్తున్నారు. మైకిల్ అయితే చూడండి ఎట్లా స్టూల్ వేసుకుని చేస్తున్నాడో. నేను మాది రోడ్డు పక్కన ఇల్లు అండి. ఏమైనా కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ వస్తే అడ్జస్ట్ అవ్వండి, ఏమనుకోవద్దు. అయితే ఇంట్లో చేయడానికి ఇక్కడ సిగ్నల్ అయ్యి లాగదండి, అందుకే నేను బయట కూర్చుని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా వీళ్ళ పాపం అంటే మనం ఉండే ప్లేసుల్లో ఇలాంటి ఆటలు ఆడుకోవడానికి వీళ్ళకి ఉండదు కదండి. అంటే ఇసుక ఉండదు, మట్టి ఉండదు, ఎండ ఉండదు, ఏమీ ఉండవు. అయితే వీళ్ళు చేస్తున్నారు కదా అని చిన్నప్పుడు నేను కూడా ఇలా ఆడుకున్న రోజులు ఉన్నాయి. అవి గుర్తొచ్చి నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని నేను కూడా చేస్తున్నానండి. అయితే నేను కూడా ఆడుకుంటున్నాను అనుకోవచ్చు. నేను ఇక్కడ ఒక కుండ తయారు చేస్తున్నానండి. మేమైతే మా చిన్నప్పుడు ఇలా తయారు చేసుకుని కట్టెల పొయ్యి ఉంటుంది కదా, దాంట్లో పెట్టి కాల్చేవాళ్ళమండి. మీలా ఎంతమంది మీరు ఇలా ఎంతమంది చేశారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాంటి మట్టి పాత్రలు చేసుకుని ఆడుకున్న చిన్నప్పుడు జ్ఞాపకాలు ఏమైనా ఉంటే కంపల్సరీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎవరైనా ఇలా చేసి ఉంటే నాకు తప్పకుండా షేర్ చేయండి మీ ఎక్స్పీరియన్స్. మనకి ఈ మట్టిలో ఆడుకోవద్దని మనము పిల్లల్ని అంటాం, కానీ ఈ మట్టిలో ఆడుకోవడం వల్ల కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అన్నది పెరుగుతుందని నేను చాలా వీడియోస్లో చూశాను. డాక్టర్స్ కూడా అంటారు కదా, గ్రౌండ్కి వెళ్ళి ఆడాలి, ఇసుకలో కానీ మట్టిలో కానీ ఆడాలని చెప్తారు కదా. అందుకని నేను లైట్ తీసుకున్నానండి పిల్లలు ఆడుకుంటుంటే. ఫస్ట్ అయితే అరిచాను, కానీ అంటే ఇదంతా చిందరవందరగా చేస్తున్నారని అరిచాను, కానీ తర్వాత నేను కూడా ఏమీ అరవలేదు, వాళ్ళతో పాటు జాయిన్ అయ్యాను. అయితే మేము చేసిన కుండలు అంటారా లేకపోతే మట్టి పాత్రలు అంటారో అది మీ ఇష్టం. మేమైతే ఆట బొమ్మలు అంటే వంట పాత్రలు అంటాము. ఇవి మేము చేసుకున్నాము లాస్ట్కి. అయితే ఇవి ఇంతకుముందు మన పాతకాలంలో మన పేరెంట్స్ యూజ్ చేసేవారు కదండి. ఇప్పుడైతే ఎవరో యూజ్ చేయట్లేదు, కానీ వీటి నేమ్స్ ఎవరికైనా నాకు తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇది ఫలానా ఐటమ్ అని. నేను వాటికి లిడ్ కూడా చేశానండి, మూతలు కూడా చేశాను. మా మైకిల్ చూడండి షటిల్ ఆడుతున్నాడు, నేను వీడియో తీస్తుంటే అట్లు కడ్డుగా షటిల్ పెడుతున్నాడు. అయితే ఈ మట్టి పాపం వాడే తీసుకొచ్చాడండి, రోడ్డుకి అటు సైడ్ ఉంటుంది చెరువు, వాడే తీసుకొచ్చాడు మట్టి. ఇదైతే వీటికి ఒరిజినల్ పీసులు కూడా నేను యాడ్ చేస్తాను. అంటే మా ఇంట్లో ఇప్పటికి ప్రజెంట్ ఉన్నాయి ఆ పాతకాలపు, అంటే రుబ్బు రోలు కానీ శనికాలు కానీ అంటారు కదా. ఇదైతే మసాలా రుబ్బుకునేదండి, అల్లం వెల్లుల్లి ఇవన్నీ రుబ్బుతారు కదా అది. ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్నాం కదా, దంచుతున్నారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇవన్నీ దంచుకునేది. ఇది రుబ్బు రోలు అంటారు, ఇది రోకలి అంటారు,
కొన్నిటికి పేర్లు ఉన్నాయి, ఒక్కొక్క ఏరియాలో ఒకలా ఉంటాయి కదా. వాటి ఒరిజినల్ నేమ్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది ఇప్పుడు ప్రజెంట్ న్యూ ట్రెండ్లో వచ్చిన దంచుకునేది. ఇదైతే శనికాలు అంటారండి మా సైడు. ఇది మసాలా రుబ్బుకునేది. ఇదేమో ఇడ్లీ పప్పు రుబ్బుకునేది, రుబ్బు రోలు అంటారు. ఇక్కడ లాస్ట్ ఇంకా చూపించేది ఇది అరిసెలు అవి వేసుకోవడానికి పిండి దంచేదండి. అయితే దీన్ని ఏమంటారు నాకు తెలీదు. ఇలాంటి పాతకాలపు వస్తువులు ఇప్పుడు ఎవరు ప్రజెంట్ యూజ్ చేయట్లేదు కదండి. ఇంకా ఎవరైనా యూజ్ చేస్తుంటే మీ ఇళ్ళల్లో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మట్టి బొమ్మలతో ఎవరు ఆడుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.